TV6 24/7 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం వంగముత్యాల బంజర్ గ్రామంలో కూటమి అభ్యర్థిగా బూక్యా రాజాబాబు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థి రాజాబాబు వార్డు మెంబర్లు కూటమి నాయకులు అభిమానులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాజాబాబు, ఈవి రమేష్, బీఆర్ఎస్ నాయకులు వేముల సురేష్ మాట్లాడుతూ నాయకుల చేతిలో మోసపోయిన రాజాబాబును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈరోజు విఎం మంజర్ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పిఎస్ కూటమి అభ్యర్థిగా రాజబాబుని నిలబెట్టడం జరిగింది. రాజబాబుకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నామినేషన్ వేసే వరకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు ఈ ఎమ్మెల్యే గారి యొక్క లాలూచీకి పడి ఇక్కడి నుంచి ఆ కూటమిలో చేరి అన్యాయం జరిగినటువంటి విషయం అందరం గ్రహించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో, సర్పంచ్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే సపోర్ట్ లేకపోతే ఇల్లు వస్తుందా, రోడ్లు వస్తుందా అని చెప్తా ఉన్నారు నాయకులు. అసలు సర్పంచ్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. ముందు ఇవాళ సర్పంచ్కి ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ అకౌంట్కి వస్తాయి. ఆ అకౌంట్ ద్వారానే ఈ యొక్క గ్రామంలో జరిగే ఖర్చులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు తెలుసుకొని తెలియజేయాల్సింది ఏంటంటే, మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 మోసాలు, 420, 420 చీటింగ్ ఏదైతే మీరు ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి మీరు ఇవాళ ఏదో సర్పంచుల్ని గెలిపించినంత మాత్రాన మీరు అభివృద్ధి చేస్తారని చెప్పుకునేది ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని రాజబాబు ఈ యొక్క కూటమి అభ్యర్థి ఏదైతే గెలిపించుకోవడం జరుగుతుందో, కూటమి అభ్యర్థి తరపున నిలబడ్డటువంటి రాజబాబుని అందరూ కూడా అమూల్యమైనటువంటి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క రాజబాబుకి సపోర్ట్ చేసి ఈ హార్నేషలు కష్టపడుతున్నటువంటి వంగా దామోదరరావు గారు కానివ్వండి, అదేవిధంగా సురేష్ గారిని కానివ్వండి, ఇక్కడ వార్డు మెంబర్గా గెలిచినటువంటి మహేష్ వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులైన నన్ను సపోర్ట్ ఇచ్చిన బీజేపీ నాయకులకి, టీఆర్ఎస్ నాయకులకి, ఎంఆర్పిఎస్ నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి కూడా, జనసేన నాయకులకి కూడా ధన్యవాదాలు. నన్ను ముందు నడిపించి వెనక పోయి తీసుకున్న వాళ్ళు మొత్తం నన్ను సపోర్ట్ ఇస్తానని నిల్చోబెట్టి కూడా నన్ను అన్యాయం చేశారు. కాబట్టి ప్రజలే నాకు దేవుళ్ళతో నేను సమానం చూసుకుంటున్నాను. నాకు తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. విఎం మంజర్ గ్రామ ప్రజలకి, ఓటర్ల మహాశ్రేయులకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజాబాబుని బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు గతంలో ఎమ్మెల్యే గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సట్ర వెంకటవీరయ్య గారు, ఆయన గారి సపోర్టు రాజాబాబు గారికి ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలకి ఎటువంటి డోకా ఉండదు. మీరు అదివరకు చేసిన మోసాలను కానీ అన్యాయాలను కానీ ఈసారి జరగవని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను.